ఇదే విధంగా బృహస్పతి గ్రహం. బృహస్పతికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సంతానకారకుడైనటువంటి బృహస్పతి గ్రహం యొక్క విశేషణాలు ఒక మాటలో చెప్పాలని కూడా సరిపోదు. నవగ్రహాలలో శనీశ్వరుడికి, బృహస్పతికి, సూర్యుడికి ఉన్న ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానం వేరే గ్రహాలకు లేదంటే చాలా చిన్న విషయమే. కాబట్టి బృహస్పతే అదేతర్యేత్యస్య మంత్రస్య, బృహస్పతి మంత్రం ఏ విధంగా ఉంటుందంటే బృహస్పతే అతయదర్యో అర్హాద్యుమద్విభాతి కృతమజ్జనేషు యద్ధేత యచ్చ వసర్త ప్రజాతత తస్మాసు ద్రవిణంధేహి చిత్రం. ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతః సురుచో వేన ఆవహ సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చయో నిమసతశ్చ వ్యవహ ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కైవలః అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతిగ్రహదేవతాభ్యో నమః. బృహస్పతికి అధిదేవత బ్రహ్మ, ప్రత్యధిదేవత ఇంద్రుడు. ఈ రకంగా అధిదేవత ప్రత్యధిదేవత సమేతమైనటువంటి బృహస్పతి గ్రహం సూర్యుడికి ఉత్తర దిక్కులో దీర్ఘచతురస్ర మండలంలో ఆసీనుడై ఉంటాడు. ఇలాంటి బృహస్పతికి ఎవరైతే ఆయన వర్ణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే బృహస్పతి గ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజరథపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం వేరం ప్రదక్షిణం కుర్వాణం కిరీటనం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేత గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బృహస్పతిగ్రహమావాహయామి. ఈ విధంగా వేద పండితులు సూర్యగ్రహానికి ఉత్తర దిక్కులో స్వామివారి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి కనకవర్ణం అంటే బంగారుపు రంగులో ఉండేటువంటి సువర్ణ ప్రతిమ మీద ఆవాహన చేస్తారు. అవకాశాన్ని బట్టి రాగిదాని మీద కూడా ఆవాహన చేయవచ్చు. ఈ విధంగా బృహస్పతి యొక్క దోషం ఏదన్నా ఉన్నా, జాతక చక్రంలో బృహస్పతి చెడు స్థానంలో ఉన్నా, లేదా లగ్నాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క బలం తక్కువగా ఉన్నా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేయటం వలన బృహస్పతి యొక్క అనుగ్రహం వలన బుద్ధి కుశలతే కాకుండా సంతానపూర్వకంగా అన్నీ మంచిగా జరుగుతూ కూడా సత్కర్మలు ఆచరిస్తూ స్వధర్మ ప్రయుక్తంగా ఉండేటువంటి అనుగ్రహాన్ని బృహస్పతి గ్రహం మాత్రమే అందజేయగలుగుతాడు. కాబట్టి గోచార రీత్యా బృహస్పతి 4వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, 6వ స్థానంలో ఉన్న అంటే తన జన్మరాశి లగాయితూ 4వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 8వ స్థానం కానీ, 12వ స్థానంలో కానీ ఉంటే ఆ బృహస్పతి ఇచ్చేటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనకి అందవు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటే ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు, లేదంటే మీనరాశి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతికి 16,000 సార్లు 16 గురువారాలు కానీ, లేదా 16,000 సార్లు ఈ యొక్క మంత్రజపం కానీ, లేకపోతే నవగ్రహాలయంలో ఉండేటువంటి ఆ ధ్యాన శ్లోకాన్ని 16,000 సార్లు ఎప్పుడైతే సక్రమంగా రోజుకింత సంఖ్య అని చెప్పిననుకొని, లేదా గురువారం ఇంత సంఖ్య అనుకొని చేయగలుగుతారో ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి తొలగిపోవడమే కాకుండా ద్వితీయ స్థానంలో గోచార రీత్యా బృహస్పతి అనే గ్రహం ఉంటే ఎంత ధనాన్నైతే ప్రసాదిస్తాడో అంతటి సిరి సంపదల్ని ఈ బృహస్పతి అనే గ్రహం వలన మనిషికి చేకూరుతాయంటంలో ఏమాత్రం సందేహం లేదండి. ఇది ఈ ప్రకారంగా బృహస్పతి యొక్క ఆరాధన. బృహస్పతి సూర్యగ్రహానికి ఎటువైపున ఉంటాడు అనేది మీకు తెలియజేశాం.